వచ్చినాయి. అమ్మా ఒకటా రెండా 16 నెలల సంధి చూస్తున్నాం. ఇక మా సత్తి గురించి అయితే చెప్పవశం కాదు పోండ్రి. నిద్రలో కలవరించిన అదే కావాలనేటోడు. ఇండ్లు లేనోళ్ళ కళ నిజం కావతున్నది. ఈ దసరా పండగ పాతింట్లైంది కదా, ఇక వచ్చేదమ్ము కొడుకు కోడన్లు బిడ్డే అల్లులతోని కొత్త ఇంట్లో జరుపుకోండి. అమ్మో మీరు ఆగేటట్లేరు కదా అన్న, మీరు వార్త ఏంటి చెల్లి? ఈ దసరాను పెంకుటిల్లు మట్టి గోడలు నడమ చేసుకున్నోళ్ళు మళ్ళా దసరాను ఏక్ నెంబర్ బిల్డింగ్లల్లా జోర్దార్గా చేసుకోబోతున్నారు. మీరంతా ముంగటి హాల్లా సుట్టాలను కూసోబెట్టి దేవి నర్రల గౌరమ్మ పూజ చేసి వంట గదిల సకినాలు మురుకులు గర్జలు చేసుకోవచ్చు. రాత్రికి బిల్డింగ్ ఎక్కి పటాకులు కాల్చుకుంటే వారెవ్వా మీ కళ్ళల్లా ఎలుగులే ఎలుగులు పోండ్రి. ఆగో గదెట్లా అంటారా? నిన్న దసరా పండుగ నాడే 60,000 ఇండ్లకు ముగ్గు వచ్చింది సర్కారు. నల్గొండ జిల్లాల సూర్యాపేట, మెదక్ జిల్లాల ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ఈ కార్యం సురువు చేసిండు సీఎం సారు. 7-8 నెలలనే ఏక్ నెంబర్ బంగ్లాలు కట్టినాక పాలు వంగిచ్చి ఇండ్లలో పోవచ్చుగా. అట్లనే సార్ గుత్తబట్టిన ఎర్రవెల్లికి 32 కోట్లు, నర్సన్నపేటకు 23 కోట్లు సాంక్షన్ చేపించిండు. ఊర్లను పట్నమోలే సింగారియాలని. వచ్చే దసరా నాటికి అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చి చూసిపోయే పరిస్థితి తప్పకుండా తయారు కావాలని చెప్పి నేను కూడా 2 చేతుల దండం పెట్టి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. పునాదులు దొవ్వి గోడలు లేపి అస్త్రకార అయ్యే లోపట మళ్ళా ఒక్కొక్క ఎమ్మెల్యే 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ముగ్గు వస్తారట. కాబట్టి ఫస్ట్ లిస్టులో ఇండ్లు రానోళ్ళు సెకండ్ లిస్ట్ లో వచ్చేటట్టు చూసుకోండి.